నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర. దైవాశీస్సులతో చంద్రబాబు సంక్షేమ పాలన కొనసాగుతుందని వెల్లడి. వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఫోటోగ్రఫీ ప్రదర్శనను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. సమాజ శ్రేయస్సుకి ఫోటోలు వారధులుగా నిలుస్తాయని స్పష్టం. విశాఖలో సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న డిప్యూటీ సీఎం T10 క్రికెట్ పోటీలు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన వంశీకృష్ణ యువసేన నేత విద్యాసాగర్. పెందుర్తి కృష్ణరాయపురంలో మ్యాన్ హోల్ పనిచేస్తూ ఊపిరాడక మృతి చెందిన జాకీర్ అనే వ్యక్తి. జాకీర్ మరణానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న స్థానికులు. సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్చు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి గురుదీప్ సింగ్ సప్పల్. మాధవి విదేశీ గురువుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఎన్డీఏకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్ర సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ముందుగా స్వామివారి తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ శ్రీనివాసమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. తదుపరి వేద మంత్రాలతో బేడా మండపం ప్రదక్షిణ అనంతరం స్వామివారి అంతరాలయం దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న ఎంతో మహిమాన్వితం కలిగిన దేవుడని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం జరిగిందని తెలియజేశారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, ప్రజల కోరిన కోరికల మేరకు సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారని తెలిపారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుందని తెలిపారు. ఈరోజు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్వామివారి ఆశీస్సులతో ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. ఇవాళ ప్రజలు కోరుకున్న మేరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే తలంపుతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. వారి కష్టం ఫలించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి పంటలతో మరి అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. అక్కడ మాట్లాడతాంగా. ఈరోజు రాష్ట్రంలో చూసాం, మన గత 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాము. అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టారు. పరిశ్రమలు రానికుండా చేశారు. ఉన్న పరిశ్రమలనే రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. మరి ఆ రోజున విశాఖపట్నంలో పెద్ద ఎత్తున అనేక ఐటీ సంస్థలు కానీ అనేక మంది మరి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి పరిశ్రమలు పెడతామని వచ్చారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇన్వెస్ట్మెంట్ మీట్లు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇన్వెస్ట్మెంట్ మీట్లు జరిగి పెద్ద ఎత్తున ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఎంఓయూలు చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. కానీ దురదృష్టం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడం, వచ్చిన తర్వాత అన్ని పరిశ్రమలు కూడా వాళ్ళని భయపడిపోయారు. లూలు సంస్థ యూసుఫ్ అలీ గారు అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఎవరూ వెళ్ళొద్దని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. మళ్ళీ వాళ్ళ విశాఖపట్నాన్ని ఏ రకంగా దోచుకున్నారో చూసాం. కొండల్ని, గుట్టల్ని, గనుల్ని మొత్తం కూడా దోచుకున్నారు. ఇవాళ ప్రజల డబ్బుతో ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి కావాలని కోరుకుని దాదాపు 94% మ్యాండేట్ ఇచ్చి గెలిపించుకున్నారు.
ఇవాళ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ సంక్షేమ కార్యక్రమాల్లో పెన్షన్ ఇచ్చాం. పెంచిన పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాం. వచ్చిన నెలలోనే 3 నెలలు కూడా కలిపి ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ విశాఖపట్నానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉన్న అవకాశాన్ని ఐటీ శాఖ మంత్రులు మరి లోకేష్ గారు కూడా ఇక్కడ అనేక సంస్థలు ఇక్కడ రావడానికి ఫాక్స్కాన్ కానీ మొన్ననే టాటా కన్సల్టెన్సీ టీసీఐ వాళ్ళు కూడా రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒక శుభసూచకాలు. తప్పకుండా ఒక చక్కటి గవర్నెన్స్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఇంతకుముందు యూజ్ ఆఫ్ లివింగ్ కాదు స్పీడ్గా పర్మిషన్స్ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలని పరుగులు తీస్తూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ మనకి రాజధానికి కూడా 15,000 కోట్లు రావడం ఇవన్నీ కూడా శుభసూచకంగా భావిస్తూ వైజాగ్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ఫోటోగ్రఫీ ప్రదర్శన భావోద్వేగం కలిగిస్తుందని, ప్రదర్శనలో ఫోటోలు సమాజ శ్రేయస్సుకి వారధిగా నిలిచాయని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా విశాఖ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సందర్శించారు. ఈ ఫోటో ప్రదర్శనలో ఫోటోలను తిలకించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఫోటో జర్నలిస్టులు తీసిన ఫోటోలు అందరినీ ఆకర్షిస్తూ సందేశాత్మకంగా, సమాచారపరంగా, సమాజహితంగా, భావోద్వేగానికి గురిచేస్తూ ఆలోచింపచేసేలా ఉన్నాయని తెలిపారు. వారి సృజనాత్మకత అభినందనీయమని ప్రశంసించారు. ప్రదర్శనలో ఒక్కొక్క ఫోటో ప్రాముఖ్యతను ఫోటో జర్నలిస్టుని అడిగి తెలుసుకున్నారు. ఫోటోగ్రఫీ డే సందర్భంగా మన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ ఎగ్జిబిషన్ చూడడానికి రావడం జరిగింది. ఎగ్జిబిషన్లో చూసినటువంటి ఫొటోస్ అన్నింటిలో ప్రతి చోట ఒకవైపు జీవితం ఒకవైపు ఉండగా సామాజిక సమస్యల్ని కవర్ చేశారు. అదేవిధంగా ఇప్పటికీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు అంటే కొన్ని అవలక్షణాలని కూడా ప్రతిబింబించలేగా ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు మంచి ఎమోషన్స్తో కూడినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నిటినీ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఒక మంచి సందేశాత్మక ఫోటోలు ఉన్నాయి, సంతోషాన్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, ఎమోషన్స్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, అదేవిధంగా మంచి సమాచారాన్ని ఇచ్చేటువంటి ఫొటోస్ ఉన్నాయి, క్రీడలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించినటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, టాలెంట్ చాలా గొప్ప టాలెంట్ ఉందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది అంతర్జాతీయ వేదికల వరకు మన యొక్క ప్రతిభ ప్రతిబింబించేలాగా మీ యొక్క టాలెంట్ని అందరూ వినియోగించుకొని మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసి విశాఖపట్నం నగరానికి కూడా మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా డిప్యూటీ సీఎం T10 క్రికెట్ పోటీలు విజయవంతం చేయాలని వంశీ యువసేన నేత చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి విద్యాసాగర్ కోరారు. ఈ సందర్భంగా రామా టాకీస్ జనసేన నగర పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీల గోడ పత్రికను విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ పరిధి 98వ వార్డుల నుంచి 98 జట్లు పాల్గొనవచ్చని తెలియజేశారు. ఒక్కొక్క టీంలో 14 మంది క్రీడాకారులు ఉంటారని తెలిపారు. మొత్తం 23 రోజుల పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గం 1 టౌన్ వెలమపేట జీవీఎంసీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని అన్నారు. పోటీలలో విజేతలకి ప్రథమ బహుమతి 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతి కింద 30,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 10,000 రూపాయల వంతున నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని అన్నారు. సమావేశంలో జనసేన వీర మహిళలు 31వ వార్డు అధ్యక్షురాలు కొల్లూరు రూప, టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విద్యాసాగర్ పి. నేను 37వ వార్డు మెంబర్ని, అలాగే క్రికెట్ అసోసియేషన్ క్రికెటర్ని, వైజాగ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ని, తర్వాత వంశీ యువసేన జన సైనికుడిని. డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజుని సెప్టెంబర్ 2ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2 నుంచి డిప్యూటీ సీఎం T10 క్రికెట్ టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఈ క్రికెట్ టోర్నమెంట్ పండుగ 20-25 రోజుల పాటు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, మున్సిపల్ స్టేడియం
నిబంధనల ప్రకారం ప్రతి టీంకి 14 మంది సభ్యులు ఉండాలి. అలాగే ఈ టోర్నమెంట్ విశాఖపట్నంలో ఉన్న ప్రతి వార్డు 98 వార్డులు ఉన్నాయి. ఆ వార్డుకి ప్రతి వార్డుకి ఒక టీము వాళ్ళు నిర్ణయించుకొని ప్లేయర్ని 14 మంది మాకు సబ్మిట్ చేయాలండి. వార్డు కార్పొరేటర్ కానీ లేదంటే వార్డు ప్రెసిడెంట్ కానీ వాళ్ళు లెటర్ మీద వాళ్ళు 14 మంది వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు 14 ఇచ్చి మాకు జత చేసి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. వేరే వ్యక్తులు ఆ వార్డులో ఆడిన ఎడల వారిని టీం నుంచి బహిష్కరిస్తాం. టీంనే మొత్తంగా సస్పెండ్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేసు తెలియకుండా వాళ్ళు టీంలో పాల్గొన్నా తెలిసిన మరుక్షణమే వాళ్ళు విన్నింగ్లో ఉన్నా కూడా వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అలాగే ఈ టోర్నమెంట్లో హాట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఇది. రోజుకి ప్రతిరోజు 5 మ్యాచ్లు జరుగుతాయి. ఇది నాకౌట్ పద్ధతిలో జరుగుతుందండి. ఈ టోర్నమెంట్ డ్రెస్ కోడ్గా బ్లూ కానీ బ్లాక్ కానీ లోవర్, వైట్ టీషర్ట్, షూ కంపల్సరీగా వేసుకొని రావాలి. ఈ టోర్నమెంట్ అంపైర్లు వీడీసీఏ సంబంధించిన అంపైర్లు వ్యవహరిస్తారండి అంపైరింగ్కి. తర్వాత ఈ టోర్నమెంట్లో ఎంట్రీ ఫీజుగా 1000 రూపీస్ పెట్టాం, 1000 రూపాయలు. అలాగే విన్నర్స్కి 50,000 రూపాయలు, రన్నర్స్అప్కి 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్గా 10,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అలాగే పలు రకాలుగా బహుమతులు ఇస్తాం. ఈ టోర్నమెంట్ని పూర్తిగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. పెందుర్తి కృష్ణరాయపురంలో చోటు చేసుకున్న ఘటన స్థానికుల్లో విషాదాన్ని నింపింది. 25 సంవత్సరాల జాకీర్ మ్యాన్ హోల్లో ఊపిరాడక మృతి చెందాడు. పనుల పరిశీలకునిగా ఉన్న జాకీర్ 10 అడుగుల మ్యాన్ హోల్ లోపలికి దిగి పరిశీలిస్తూ ఉండగా ఊపిరి అందకపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఆయన్ను రక్షించేందుకు స్థానికులు శతవిధాల ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జాకీర్ని వెలుపలికి తీసుకువచ్చి స్థానిక ఆసుపత్రిలో చేర్చినప్పటికీ అప్పటికి అతని ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలపడంతో ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇలాంటి ప్రమాదకరమైన పనులకి సరైన రక్షణ సదుపాయాలు లేకపోవడం వల్లనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంటున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ తక్షణమే రాజీనామా చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు గురుదేవ్ సింగ్ సప్పల్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం విశాఖపట్నంలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక సెబీ సంస్థకు చైర్పర్సన్ గా వ్యవహరిస్తూ ఆదాని విదేశీ గ్రూపుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి కేంద్రంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్న స్థాయి పెట్టుబడిదారులకి నష్టం కలిగేలా తానే స్వయంగా సలహా సంప్రదింపులు జరిపి విచారణ పేరుతో అవన్నీ తన భర్తకు సంబంధించినవని మాధవి తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. దేశంలో స్టాక్ మార్కెట్లో ఉన్న చిన్న స్థాయి పెట్టుబడిదారుల్ని సైతం సెబీ చైర్పర్సన్ పై విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. కావున తక్షణమే సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అధికార పార్టీపై నమ్మకం లేనందువలన ఒక సంయుక్త పార్లమెంటు కమిటీ వేసి విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 22న గురువారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నూతన్ నాయుడు, విశాఖ జిల్లా కాంగ్రెస్ నాయకులు రామారావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. But the shares are in her or in Hindi. Whatever. Sir, better English, sir. Better English. Yes. Thank you everyone, my friends. I also belong to media in earlier part of my career. I was the editor and CEO of Rajya Sabha TV. I started it. So I am happy always to be with my friends, with my community. I am here today because Congress party decided to hold an agitation outside the ED offices throughout the country on 22nd August, that is tomorrow,
and we are demanding a JPC into allegations of Hindenburg report against the SEBI chief. And I want to explain why we are holding the protest against ED. Because the SEBI chairperson, a lady called Madhvi Puri Butch, she is the head of SEBI. And the role of the SEBI is to protect the interest of 10 crore investors. I think most of the people who are present here in this hall must be investing in share market in some amount or the other. And to ensure that their investment is protected and to ensure that 4.5 lakh billion rupees market cap is protected, it is the duty of SEBI and SEBI's chairperson. Now SEBI's chairperson she is the most powerful bureaucrat in this country because no other organization has triple role. She is quasi-judicial, she has judicial powers, she has legislative powers, the SEBI can draft law, and SEBI has executive powers. But have you ever heard of a judge on whom there is some allegation? ఈ వైజాగ్ పట్టం ఫంక్షన్ మెటీరియల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న ఎంవీపీ గాదిరాజు ప్యాలెస్లో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో 10th ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు సిహెచ్వి సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు అందరికీ మేలు జరిగే రీతిలో ఈ కార్యక్రమం నడుస్తుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సప్లయర్స్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించాలని కోరారు. సంస్థ కార్యదర్శి బి సాయిబాబా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వివిధ జిల్లాల్లోని ఏర్పాటైన సంబంధిత సప్లయర్స్, ఆయా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి సుమారుగా 1000 మందికి పైగా హాజరవుతున్నట్లు తెలిపారు. సప్లయర్స్ ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందని సిహెచ్ గిరిధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎస్ చిట్టిబాబు, జి శ్రీనివాసు, మీడియా ఇన్ఛార్జు ఎంవి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుబ్బారావు అండి. ఈ సప్లయర్స్ సంబంధించిన దీనికి అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్ని. అంటే యాక్చువల్గా ఈ సప్లయర్స్ అనేది కొంచెం డెవలప్మెంట్ అంటే కొంచెం వాల్యుబుల్గా ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి. ఇది కొంచెం నెక్స్ట్ మంత్ 15వ తారీఖున గాదిరాజు ప్యాలెస్లో చాలా అద్భుతంగా, చాలా గ్రాండ్గా, ఇంతవరకు మన ఏపీలో ఎవ్వరూ చేయలేదు, అంత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాము. చుట్టుపక్కల జిల్లాలో సప్లయర్స్ వాళ్ళు మన ఏపీ మొత్తం కలిపి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నామండి. మినిమం ఒక 600 నుండి 700 వరకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాము. ఈ షామ్యానాకి సంబంధించింది, షామ్యానా టెంట్ హౌస్కు సంబంధించింది ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా, అంటే అందరికీ తెలిసే విధానంగా ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా ప్లాన్ చేస్తున్నామండి. ఇంతవరకు కూడా ఎవరూ ఇలాగా చేయలేదు. మేము ఒక డిఫరెంట్గా కాన్సెప్ట్లో ప్లాన్ చేస్తున్నామండి. అంటే మన టెంట్ హౌస్లకు సంబంధించింది అక్కడ ఎగ్జిబిషన్స్ కూడా స్టాల్స్ అవి ఉంటాయండి, ప్లస్ 4-వీలర్లు కూడా ఉంటాయండి. ఎవరికైనా మన సప్లయర్స్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవాలన్నా ఒక ఇన్సూరెన్స్ డిస్కౌంట్లని 4-వీలర్లో వాళ్ళతో కూడా మాట్లాడాము, టాటా వాళ్ళతో మాట్లాడాము, తర్వాత ఐసర్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ ఎవరైనా బుక్ చేసుకుంటే కొంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. ఒక ఇన్సూరెన్స్ అని కానివ్వండి, ఇంకా వేరే ఐటమ్స్ అని కానివ్వండి, మాకు వాగ్దానం ఇచ్చారు, ఆల్రెడీ కంపెనీస్ ఇచ్చారు. మన సప్లయర్స్ వాళ్ళకి అందరూ కూడా నేను చెప్పబోయేది ఏంటంటే, రేపు వచ్చినప్పుడు అక్కడ బుక్ చేసుకుంటే కొంత డిస్కౌంట్ ఉంటుంది, ప్లస్ తర్వాత సర్వీస్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే సపరేట్గా మన సప్లయర్స్ యూనియన్కి సంబంధించి ఓనర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేద్దామని మా కమిటీ తరపున అభిప్రాయము. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఓనర్ కూడా, షామ్యానా కొట్టు ఓనర్కి ప్రతి ఓనర్ కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది మేము ప్లాన్ చేస్తున్నాం. అది ఆల్రెడీ అక్కడ ఎవరైనా సరే ఓన్లీ ఓనర్స్కేనండి, సప్లయర్స్ ఓనర్స్కే. ఓకే సార్, థ్యాంక్ యూ. సాయిబాబా అండి. నేను ఈ అసోసియేషన్కి సెక్రటరీగా ఉంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఈ యూనియన్ ఇది అంతా మనం కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ సప్లయర్స్ అసోసియేషన్ అంతా పెట్టుకుని రేపు గాదిరాజ్ ప్యాలెస్లో మేము 15వ తారీఖున అనుకుంటున్నాం, 15వ తారీఖు ఫంక్షన్ చేద్దామని. అయితే సమస్యలు ఏంటంటే ఓనర్స్కి
ఎంతమంది ఓనర్స్ ఉన్నారు సప్లైర్స్ అసోసియేషన్లో, ఈ ఓనర్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ అనుకున్నాం. మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు ఇన్సూరెన్స్ ఒకటి అనుకున్నాం. ఇందులో రేట్స్ కూడా మా అసోసియేషన్ తరపున రేట్లు కూడా ఇంక్రీజ్ చేసుకుని చాన్నాళ్ళు అయిన రేట్లు కూడా ఇంక్రీజ్ చేసి అసలు ఇప్పుడు ఎజెండా ఏంటంటే రేట్స్, అసోసియేషన్స్ రేట్స్ పెంచడానికి, ఈ రేట్ల గురించి నెక్స్ట్ వచ్చి మొత్తం అంతా మనమంతా సభ్యులందరం చాలా కొత్త సంస్థలు వచ్చినాయి, చాలా ఎక్కువ సంస్థలు వచ్చిన ఆ సంస్థలందరినీ కలుపుకొని చిన్న సంస్థలకు కూడా మేము ఎంకరేజ్ చేయాలని మేము అనుకుంటున్నామండి. చిన్న సంస్థల వాళ్ళకి పర్టికులర్ ఎంకరేజ్ చేసి ఈ రేట్ల విషయంలో ఒక అందరినీ ఒక తాటి మీద నడిపించాలని ఇది మా ఎజెండా అండి. ఇది దీని యొక్క సమస్య. పెందుర్తి చిన్నముషిడివాడ కూడలి భవన నిర్మాణ రంగం కార్మికులతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ఆర్ శ్రీనివాస్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీ విధానం వలన భవన నిర్మాణ రంగం కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని వాపోయారు. ఉచిత ఇసుక పాలసీ విధానంలో భాగంగా ఇసుక కోసం రీచ్కు వెళితే 2 రోజుల పాటు అక్కడే వేచి ఉండవలసిన దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీనిపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి నూతన మార్పులతో తక్కువ ధరకి ప్రజలకి ఇసుక గంటల వ్యవధిలో అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీని ఫ్రీగా ఇసుకిస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే మీరు ఇసుక ఫ్రీ అని చెప్పారు, దళారీ వ్యవస్థ తీసుకెళ్ళి ఈరోజు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. కానీ భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందుబాటులో లేదు. ఈరోజు మీరు వర్షాలని చెప్తున్నారు. ఒరిస్సాలో నుంచి ఇసుక వస్తుంది. ఒరిస్సాలో వర్షాలు పడితేనే శ్రీకాకుళం నదులేమో నిండి, శ్రీకాకుళం నదుల దగ్గరేమో తీసి ఎవరైతే మీ పార్టీ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇసుకలు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. కానీ రీచ్లకు రాకుండా ఇసుక రీచ్కి రావట్లేదు. ఇసుక రీచ్ల దగ్గర కూడా లారీ డ్రైవర్లు 15 రోజులు 15 రోజులు లైన్లో ఉండి రోజు భోజనాలు లేక ఇబ్బందులు పడి పాన్ పరాకులు అమ్ముకునే స్థితికి వచ్చిందంటే ఇసుక పారు ఎంత ఫ్రీగిస్తామని చెప్పి మీ దళారీ వ్యవస్థని అరికట్టకుండా ఇసుక ఫ్రీగిస్తామని చెప్తే ప్రజలకు అందుబాటులో లేదు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని మళ్ళీ అమలు చేయాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ నిధులు కూడా భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు పెట్టాలని ఈరోజు ఏఐటీసీ తరఫున ఈ పెందుర్తి ఏరియాలో ధర్నా కార్యక్రమం పెట్టాం. అలాగే ఏఐటీసీ తరఫున పెట్టాం. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా నిధులు ఇవ్వాలి. అలాగే గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో డబ్బులన్నీ వాళ్ళు ఖర్చు పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ నిధులన్నీ పూర్తిగా నిర్వీర్యం చేసి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు లేకుండా చేశారు. కావుగా మళ్ళీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని అమలు చేసి ఎవరైతే వాళ్ళకి ఎంతో నిధులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా భవన నిర్మాణం ఖర్చు పెట్టాలి. అలాగే ఇసుక దళారీ వ్యవస్థని అరికట్టి ప్రజలకి అందరికీ ఇసుక అందుబాటులో తేవాలని ఈ రోజు ఏఐటీసీ తరఫున తెలియజేస్తున్నాం. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. ఈ కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో ఈరోజు మొట్టమొదటిగా పరిషత్ విజ్ఞాపనాలు చేసుకున్నాం. అంటే స్వామి
సకృదేవ ప్రపన్నాయ, నా మీద పూర్తిగా విశ్వాసం ఉంచి నన్నే ఆశ్రయించి నా పాదాలను ఎవరైతే శరణ వేడుతారో సకృదేవ ప్రపన్నాయ నమాస్మి ఇత్యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి, అన్ని భూతముల నుండి కూడా వారికి అభయాన్ని ఇస్తాను అని చెప్పి ఏతత్ వ్రతమున ఈ రోజు నుంచి యొక్క వ్రతాన్ని స్వీకరిస్తున్నానని చెప్పి శ్రీరామచంద్రుడు మాటిస్తాను. మనం ఎవరైతే నన్నుగా ఆశ్రయించి నా పాదాలను ఎవరైతే శరణాగతి చేస్తారో వారికి అన్ని భూతముల నుండి కూడా శత్రువైనా మిత్రుడైనా వారికి అభయాన్ని ఇచ్చి వారిని కాపాడే బాధ్యతను నేను స్వీకరిస్తాను అని చెప్పి శ్రీరామచంద్రుడు ఆయన మాటిస్తారన్నమాట. ఆ మాటను మనం స్వామి యొక్క కళ్యాణ కార్యక్రమం సందర్భంగా రక్షాసూత్రాన్ని బంధనం చేసుకుని స్వామి నీ కళ్యాణ కార్యక్రమంలో నీ పాదాలనే శరణ వేడుతూ నేను ఆశ్రయిస్తున్నామని చెప్పి అందరికి ఆ యొక్క రక్షాసూత్ర బంధనాన్ని జరిపించుకున్నప్పుడు కూడా ఒకసారి స్వామిని నమస్కారం చేసుకుని శిరస్సు వచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర. దైవాశీస్సులతో చంద్రబాబు సంక్షేమ పాలన కొనసాగుతుందని వెల్లడి. వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఫోటోగ్రఫీ ప్రదర్శనను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. సమాజ శ్రేయస్సుకి ఫోటోలు వారధులుగా నిలుస్తాయని స్పష్టం. విశాఖలో సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న డిప్యూటీ సీఎం T10 క్రికెట్ పోటీలు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన వంశీకృష్ణ యువసేన నేత విద్యాసాగర్. పెందుర్తి కృష్ణరాయపురంలో మ్యాన్ హోల్ పనిచేస్తూ ఊపిరాడక మృతి చెందిన జాకీర్ అనే వ్యక్తి. జాకీర్ మరణానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న స్థానికులు. సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్చు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి గురుదీప్ సింగ్ సప్పల్. మాధవి విదేశీ గురువుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఎన్డీఏకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.